ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా. పదం. ఇంత రాత్రి వేళలో ఎక్కడికని తీసుకెళ్తావమ్మా? రామ్మా, ఇంట్లోకి వెళదాం రండి. ఉదయాన్నే వెళదురు గాని. వద్దమ్మా, మీరందరూ కలిసి నా కూతురు ఒక్కదాన్ని బయటికి గెంటేశారు. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు నేను తోడున్నాను కదా, మీరేం భయపడకండి. జంతువులు తిరిగే చోటే నా బిడ్డని కాపాడుకున్నాను. మనుషులు తిరిగే చోట నేను కాపాడుకోలేనా? పున్నమి, పదమ్మా, అమ్మా, జరిగిన దాంట్లో అయ్యగారి తప్పు గాని అమ్మగారి తప్పు గాని ఏం లేదమ్మా. చూడు పున్నమి, నిన్నెలా చూడకూడదు అనుకున్నాను అలానే చూసా. ఇంకా నేను నమ్మలేను. ఇంకా నిన్ను ఇక్కడే ఉంచి నేను నిన్ను పోగొట్టుకోలేనమ్మా, పోగొట్టుకోలేను. నా మాట విను, మనం వెళ్ళిపోదామమ్మా. అమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకు. ఇదంతా జరిగింది ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్న అతి ప్రేమ వల్లే గాని పున్నమి మీద ఇక్కడ ఎవరికి ఎలాంటి దురుద్దేశమూ లేదమ్మా. నీ కూతుర్ని శివదేవి గాని నేను గాని ఎప్పుడు పని మనిషిలాగా చూడలేదమ్మా. నా ఇంటి మనిషిలా చూసుకున్నాను. నా శివదేవైతే తన కూతురు జాబిలిని నీ పున్నమిలో చూసుకున్నాడమ్మా. ప్లీజ్ పున్నమిని తీసుకెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉంచమ్మా. ఏం కాకుండా నేను చూసుకుంటాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నా బాధని కాకపోయినా కనీసం నా బిడ్డ బాధనైనా అర్థం చేసుకొని పున్నమిని ఇక్కడే ఉంచమ్మా. ప్లీజ్. ఇక్కడ జరిగింది మాత్రమే నువ్వు చూసావు. దాని ముందేం జరిగిందో నువ్వు చూడలేదు. నా పెద్దరికాన్ని గౌరవించి నీ బిడ్డని లోపలికి తీసుకురమ్మా. అవునమ్మా, జరిగిందేంటో వివరంగా చెప్తాను. అయ్యగారి ఆరోగ్యం కుదుటపడే వరకు ఉందామమ్మా. ఒక తల్లి బాధను అర్థం చేసుకుని లోపలికి పంపించమ్మా. ఈ తండ్రి నుంచి తన కన్న బిడ్డని దూరం చేయడం తప్పు. నేను కూడా ఈడే ఉండి నా కూతుర్ని కాపాడుకుంటాను, అంతే తప్ప నా కూతుర్ని తన తండ్రిని వేరు చేయలేకపోతున్నాను. అమ్మా, సరేనమ్మా, ఈ రాత్రి కొంటాం. తెల్లారేసరికల్లా మమ్మల్ని పంపించేయాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.